అమెరికా ఏది కోరుతుందో అదే ఇచ్చింది రష్యా ఆఫర్. అమెరికా ఏంటి, తన ఒక చక్రవర్తి కింద ఫీల్ అవుతుంది, ప్రపంచ చక్రవర్తి కింద ఫీల్ అవుతుంది. కింద ఉన్న దేశాలందరూ తన బానిసల కింద ఫీల్ అవుతుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఒక్కొక్క దేశం, అమెరికాలో సామాన్లేమో 15 రూపాయలకే 15 రూపాయల పన్ను వేయాలట. మన దగ్గర నుండి ఆడ దేశానికి పంపితే 25 రూపాయలు వేస్తాడట. మన దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటాయి. అంటే మన వస్తువుల్ని వాళ్ళు కొంటుంటేనేమో ఎక్కువ పన్ను వేస్తాడట. వాళ్ళ వస్తువులు మనం కొనడం కోసం అని చెప్పేసి తక్కువ పన్ను వేయాలి. అంటే ఇది అధికార బలం, ధన అహంకారం నడుస్తూ ఉండేటటువంటిది. అయితే ఇప్పుడు ఒప్పుకోవాలంతే. అయితే వాళ్ళు ఏం చేసేటటువంటి ట్యాక్సులను ఒప్పుకోవాలి, లేదంటే వాళ్ళ మార్కెట్ను ఒప్పుకోవాలి. ఇప్పుడు తాజాగా చూస్తే ఈ అంటే చక్రవర్తి సామంతరాజుల మెంటాలిటీ, చివరికి రష్యా కూడా ఇందుకు ఒప్పేసుకుంటోంది. తాజాగా $7 ట్రిలియన్, $7 ట్రిలియన్ సంబంధించి మొదట $500 బిలియన్ అన్నారు, చివరికి $7 ట్రిలియన్ వర్త్ చేసేటటువంటి మినరల్స్ అమెరికాకి ఇవ్వడానికి, తద్వారా అమెరికా రష్యాని శత్రువుగా చూడకుండా ఉండటానికి, యూరప్ సమాజంతో వ్యాపార కార్యకలాపాలు సాగించేందుకు తోడుండేటట్టుగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది ప్రస్తుతం అంతర్జాతీయ సర్కిల్స్లో ఉన్నటువంటి వాదన.